ఇక్కడ పోతున్నావు వస్తున్నావా, ఎక్కడున్నావు, నువ్వు వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు? నాకు అర్థం కాలేదు సార్. నేను ఇక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏడుండవు స్వామి, నువ్వు వస్తున్నావా, వస్తే ఇద్దరం కలిసిపోతాం. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. నేను ఆశ్చర్యం చెప్పేది ఫోన్ లో మాట్లాడినా. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. ఫోన్ లేదు, నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మాట్లాడిన ఫోన్లో మాట్లాడిన ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? పూర్తి డైలాగ్ చెప్పాలా? వినపట్లేదు భయ్యా. ఆ పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? ఏం జాతరలో మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా వినపడుతున్నా. ఏం జాతరలో మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో మాట్లాడేది నాకు అర్థం కాదు, అందుకే కదా నీ మెడలు కొడతాను. ఎందుకన్నా జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంట పెట్ట వెనకటి గుణమేలవాను వినరా సుమతి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. రపా రపా నరికేస్తా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. ఇలాంటి వాళ్ళ మూల దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది. శ్రీకాంత్, మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు నాకు అర్థం కాదు. రాయలసీమలో పుట్టి పరువు తీస్తాడు ఈ జగన్. దృష్టికి డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే. సెక్రటరీ మానేశాడు, మా అన్నయ్యకి మాత్రమే కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? మనకు పిచ్చలేదు కాబట్టి. మీ టూర్లో రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి. ఫస్ట్ నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, వేరే టైప్ క్యారెక్టర్. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్స్. గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్? మిమ్మల్ని ట్రోల్ చేస్తుంది కూడా అందుకే కదా. స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? చెప్పాను ఆచార్య గారు, మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకోండి అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకోండి అదే చూసాను. రప్ప రప్ప నరుకుతాను, మంచిది కదా. సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? అంటే ఎస్, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? చెప్పాను ఆచార్య గారు, మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకోండి అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకోండి అదే చూసాను. మీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినాను. ప్రభుత్వ హయాంలో జరిగింది. మా ప్రభుత్వం ఏమైనా నేను చేసినానన్నా? అన్న ఎంపీ, అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తావేంటి? ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా? పక్క రాష్ట్రంలో జరిగింది సార్, దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు. కాదు, నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కావడం. సిగ్గుండాలరా సరే, నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా, లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్? నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. కూడా తీసుకున్నారు. ఎవరు చేసినారంట స్వామి? కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమో సార్, నాకు కనపడదు. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా? నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి అమ్మా. అంటే బహుశా షర్మిలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. దొంగ దొంగ
దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. నేను సార్ ఆయన చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం? ఒరే అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. నీళ్ళు వస్తున్నాయండి. బాబో ఏం యాక్టింగ్ బ్రో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.